హన్మకొండ జిల్లా కాకతీయ యూనివర్సిటీలో విద్యార్థిని ఆత్మహత్య ఘటనలో 6 విద్యార్థినులపై సస్పెన్షన్ వేటు పడింది. ఒక సెమిస్టర్ వరకు వారిని సస్పెండ్ చేస్తూ యూనివర్సిటీ రిజిస్ట్రార్ ఉత్తర్వులను జారీ చేశారు. 6 సీనియర్లు తనపై దొంగతనం మోపి కొట్టారని ఆరోపిస్తూ గత నెలలో ఖమ్మం జిల్లాకు చెందిన శ్రీవిద్య ఎలుకల మందు తాగి ఆత్మహత్య చేసుకుంది. అయితే శ్రీవిద్య మరణ వాంగ్మూలం ఆధారంగా 6 విద్యార్థులను సస్పెండ్ చేశారు. అలాగే వారిపై పోలీసులు కేసు నమోదు చేశారు. దీనిపై మరింత సమాచారం వరంగల్ నుంచి మా కరెస్పాండెంట్ తిరుపతి లైవ్ ద్వారా అందిస్తారు. తిరుపతి చెప్పండి. యమున కాకతీయ యూనివర్సిటీకి సంబంధించినటువంటి పీజీ విద్యార్థిని శ్రీవిద్య ఆత్మహత్య ఘటనపై అధికారులు చర్యలు తీసుకున్నారు. అధికారులకు విచారణ కమిటీ పూర్తి నివేదికను అందించినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. విచారణలో శ్రీవిద్య విద్యార్థిని వేధింపులకు గురి చేసినట్టుగా సీనియర్లు సంబంధించినటువంటి అంశాలు వెలుగులోకి వచ్చినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తూ ఉంది. గత కొద్ది రోజులుగా కాకతీయ యూనివర్సిటీకి సంబంధించినటువంటి పీజీ విద్యార్థి శ్రీవిద్య ఆత్మహత్య ఘటనకు సంబంధించి పూర్తిగా జిల్లాలో కావచ్చు విద్యార్థి సంఘాలకు సంబంధించిన నేతలంతా కూడా తీవ్ర చర్చ కొనసాగించినటువంటి పరిస్థితి. ప్రజెంట్ ఇప్పుడు 6 విద్యార్థులను ఒక సెమిస్టర్కు సస్పెన్షన్ గురి చేసినటువంటి అధికారులు నిర్ణయం తీసుకున్నటువంటి పరిస్థితి. ప్రజెంట్ ఇప్పుడు నేను కాకతీయ యూనివర్సిటీకి సంబంధించినటువంటి ఇక్కడే ఉన్నాను. కొద్దిసేపు క్రితమే రిజిస్టర్తో కూడా మాట్లాడినటువంటి పరిస్థితి కనబడుతుంది. రిజిస్టర్ కూడా పూర్తిగా విచారణ కమిటీ ఆధారంగానే ఈ చర్యలు తీసుకున్నట్టుగా ఆయన చెప్పినటువంటి సిచ్యువేషన్ కనబడుతుంది. గతంలో మార్చి నెలలో ఇక్కడ కాకతీయ యూనివర్సిటీకి సంబంధించినటువంటి పద్మాక్షి హాస్టల్లో శ్రీవిద్య మిగతా సీనియర్ విద్యార్థులకు సంబంధించినటువంటి జరిగిన గొడవ ఘటన కావచ్చు, జరిగినటువంటి దొంగతన నేపను ఆరోపణలు, ఆ తర్వాత పోలీస్ స్టేషన్కి తీసుకెళ్లారు. పోలీస్ స్టేషన్లో కౌన్సిలింగ్ నిర్వహించారు. ఆ కౌన్సిలింగ్ తర్వాత పూర్తిగా ఆమె ఈ సీనియర్లు విద్యార్థులు వేధింపులు కావచ్చు, సీనియర్ విద్యార్థులు దొంగతనం ఆరోపణలు చేసినటువంటి కారణంగానే ఇక్కడ నుంచి పేరెంట్స్ వచ్చి ఇక్కడ మళ్ళీ పేరెంట్స్ కౌన్సిలింగ్ నిర్వహించిన తర్వాత పేరెంట్స్ ఖమ్మం జిల్లాకు సంబంధించినటువంటి బనిగిన్లపాడు గ్రామానికి తీసుకెళ్లారు. అక్కడ నుంచి మళ్ళీ ఆమె కొంచెం మానసిక పరిస్థితి బాగలేని కారణంగానే అమ్మమ్మ ఇంటికి ఏపీలో ఉన్నటువంటి అమ్మమ్మ వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళినటువంటి పరిస్థితి. అక్కడ ఆమె 7వ తారీఖు 8వ తారీఖు సమయంలో ఎలుకల మందు తాగి ఆత్మహత్యత్నానికి పాల్పడినటువంటి పరిస్థితి. వెంటనే మొదటగా మదిరలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. అక్కడ నుంచి కొంత పరిస్థితి ఉన్నటువంటి నేపథ్యంలో హైదరాబాద్లో నిమ్స్ ఆసుపత్రికి తరలించారు. హైదరాబాద్ నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స కొనసాగుతున్నటువంటి నేపథ్యంలోనే ఆమె మృతి చెందినటువంటి పరిస్థితి. మృతి చెందినటువంటి సమయంలో ఆమె కౌన్సిలింగ్ సంబంధించినటువంటి వ్యవహారం కావచ్చు, లేదంటే 6 సీనియర్ విద్యార్థి సంబంధించినటువంటి మరణ వాంగ్మూలం సంబంధించినటువంటి అంశం తెర మీదకి వచ్చినటువంటి పరిస్థితి. తర్వాత కాకతీయ యూనివర్సిటీ విద్యార్థి సంబంధించినటువంటి ఆ ఘటనకు సంబంధించి విద్యార్థి సంఘాల నేతలు ఆందోళన చేసినటువంటి ఆ సిచ్యువేషన్ చూసిన గతంలో కూడా విద్యార్థులకు సంబంధించినటువంటి ఆత్మహత్య ఘటనలు కావచ్చు, విద్యార్థి సంబంధించినటువంటి ఇబ్బందులు కూడా అధికారుల నిర్లక్ష్యం కారణంగానే ఇటువంటి పరిస్థితులు ఎత్తుంటే కూడా వీసీ ఛాంబర్లోకి విద్యార్థి సంఘాల నేతలు శ్రీవిద్య ఫోటోలతో వి వాంట్ చేసినట్టు నినాదాలు చేస్తూ ఆందోళన చేసినటువంటి సిచ్యువేషన్ చూసాం. యూనివర్సిటీలో ర్యాగింగ్ అరికట్టకపోవడం కారణంగానే శ్రీవిద్య ఆత్మహత్యకు పాల్పడిందన్నటువంటి సిచ్యువేషన్తో అప్పుడు విద్యార్థి సంఘాల నేతలు ఆందోళన వ్యక్తం చేసినటువంటి పరిస్థితి. శ్రీవిద్య ఆత్మహత్య ఘటనపై కమిటీని ఏర్పాటు చేసి 7గురితో ఈ కమిటీలో పూర్తిగా నివేదికను తయారు చేసినటువంటి పరిస్థితి. నివేదిక ఆధారంగానే ఒక 6 సంబంధించినటువంటి విద్యార్థులపై సస్పెన్షన్ వేటు పడినటువంటి పరిస్థితి. ప్రజెంట్ ఇప్పుడు ఆ విద్యార్థులు 6 కూడా 3 సీనియర్లు కావచ్చు, 3 మిగతా సంబంధించినటువంటి జూనియర్స్ అందరికీ కూడా చర్యలు తీసుకున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. వారెవరికి కూడా ఈ ఎగ్జామ్లో పాల్గొనే అవకాశం లేకుండా ప్రస్తుతం జరుగుతున్నటువంటి సెమిస్టర్ పరీక్షలకు అనుమతి నిరాకరించినట్టుగా తెలుస్తూ ఉంది. ఇంటిగ్రేటెడ్ కెమిస్ట్రీలో 3 విద్యార్థులు, ఇంటిగ్రేటెడ్ బయోటెక్నాలజీ సంబంధించినటువంటి 3 విద్యార్థులను సస్పెండ్ చేసినటువంటి పరిస్థితి. కాకతీయ విశ్వవిద్యాలయంలో సీనియర్ విద్యార్థులు దాడి చేసినటువంటి ఘటన కావచ్చు, దొంగతనం ఆరోపణల నేపథ్యంలోనే ఈ ఘటన చోటు చేసినటువంటి పరిస్థితి. విద్యార్థులు ఒక సెమిస్టర్తో పాటు పూర్తిగా హాస్టల్లో ఉన్నటువంటి అడ్మిషన్ రద్దు చేసినట్టుగా తెలుస్తూ ఉంది. గత కొద్ది రోజులుగా కాకతీయ యూనివర్సిటీలో అనేక సమస్యలతో కొట్టుమిట్టాడుతున్నాయి. అనేక సమస్యలు ఉన్నప్పటికీ కూడా అధికారుల నిర్లక్ష్యం కారణంగానే ఇటువంటి పరిస్థితులు తలెత్తాయంటూ కూడా విద్యార్థి సంఘాల నేతలు ఆరోపణలు ఆందోళనలు చేసినటువంటి సిచ్యువేషన్ చూసాం. గత నెలలో ల్యాప్టాప్ చోరీ కావడంతోనే మృతురాల శ్రీవిద్యను రూమ్మేట్స్ వేధించినట్టుగా కమిటీ తేల్చినటువంటి నేపథ్యంలో ఈ చర్యలు తీసుకున్నట్టుగా తెలుస్తూ ఉంది. రిజిస్టర్ కూడా శ్రీవిద్య సూసైడ్ చాలా బాధాకరం, హాస్టల్లో విద్యార్థులపై ప్రత్యేక దృష్టి సారిస్తాం, ర్యాగింగ్ అరికేటటువంటి ప్రత్యేక చర్యలు తీసుకుంటాం, విద్యార్థుల మానసిక స్థితి మెరుగుపరిచేందుకు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తామంటూ కూడా రిజిస్ట్రార్ చెప్పినటువంటి సిచ్యువేషన్ అయితే కనపడుతుంది. ప్రజెంట్ ఇప్పుడు ఈ 6 విద్యార్థులపై సస్పెన్షన్ వేటు పడిన నేపథ్యంలోనే శ్రీవిద్య పేరెంట్స్ కావచ్చు, శ్రీవిద్య కుటుంబీకులు బంధువులంతా కొంత హర్షం వ్యక్తం చేసిన పరిస్థితి కనబడుతుంది. ఎందుకంటే శ్రీవిద్య మృతికి కారణమైనటువంటి 6 విద్యార్థులపై మొదటి నుంచి కూడా చర్యలు తీసుకోవాలి. హాస్టల్ నిర్వాహకులకు సంబంధించిన లోపం కావచ్చు, హాస్టల్ అధికారుల నిర్లక్ష్యం కారణంగానే శ్రీవిద్య ఆత్మహత్య చేసుకున్నట్టు కూడా మొత్తం
కుటుంబం కావచ్చు మొదటి నుంచి వారి బంధువులంతా ఆరోపించినటువంటి పరిస్థితులపై ఒకవైపు ఖమ్మం జిల్లా మదిరా పోలీస్ స్టేషన్లో ఈ ఘటనకు సంబంధించి కూడా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తారు. ఇప్పటివరకే కాకతీయ యూనివర్సిటీకి సంబంధించిన పోలీసులు శ్రీవిద్య కుటుంబ సభ్యులతో కావచ్చు ఈ 6 విద్యార్థులకు కౌన్సిలింగ్ నిర్వహించి దర్యాప్తు విచారణ కొనసాగించినటువంటి పరిస్థితి ఉంటుంది. మరొకవైపు ఖమ్మం జిల్లా మదిరా పోలీస్ స్టేషన్లో కూడా ఈ 6 విద్యార్థులపై కేసు నమోదు చేసి దర్యాప్తు అయితే కొనసాగించిన పరిస్థితి ఉంటుంది. ప్రాథమికంగా వచ్చినటువంటి నివేదిక ఆధారంగానే ఈ 6 విద్యార్థులను సస్పెన్షన్ గురి చేసినట్టుగా కేయూ అధికారులు చెప్తా ఉన్నారు. యమున. రైట్, థ్యాంక్ యూ తిరుపతి.